పేద గిరిజనుల సొంతింటి కళ సాకారం కావాలని 25 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. 2.5 దశాబ్దాలుగా లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో ఆ లక్ష్యం అటకెక్కింది. ఏళ్లుగా జరుగుతున్న జాప్యంతో జాగాపై పెద్దల కన్ను పడింది. ఇలాగే వదిలేస్తే స్థలమే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తమవుతోంది. సూర్యాపేట జిల్లాలోని అప్పటి గ్రామ పంచాయతీ ఇప్పటి మున్సిపాలిటీ తిరుమలగిరి పరిధిలోని నెల్లిబండ తండాలో పేదలకు ఇంటి స్థలాలు అందించేందుకు 5 ఎకరాల వ్యవసాయ భూమిని అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసింది. సర్వే నెంబర్ 174లోని ఈ భూమికి సంబంధించి రైతులకు ఎకరాకు 40,000 చొప్పున చెల్లించారు. తర్వాత ఇంటి స్థలాలు ఇప్పిస్తామని 150 మంది లబ్ధిదారుల నుంచి తండా పెద్దలు ఒక్కొక్కరి నుంచి 2,000 రూపాయలు చొప్పున వసూలు చేశారు. ఇంటి స్థలాల సంఖ్య కంటే ఆయా స్థలాలను ఆశించేవారు ఎక్కువ కావడంతో లబ్ధిదారుల ఎంపిక తండా పెద్దలకు తలనొప్పిగా మారింది. దీంతో ఎంపిక ప్రక్రియ అటకెక్కింది. స్థలం ఖాళీగా ఉండటంతో కొందరు గడ్డివాములు, పశువుల కొట్టాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. 2-3 రేకుల షెడ్లు ప్రత్యక్షమయ్యాయి. ఇప్పటికైనా భూమి అన్యాక్రాంతం కాకుండా అర్హులైన పేదలను గుర్తించి కొనుగోలు చేసిన స్థలాలను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నది, కానీ మాకు పేదోళ్లకు పూరి గుడిసె ఉంది, రేకుల ఇల్లు ఉంది, కొందరికి అసలే లేదు. కానీ మాకు ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్లాట్ కూడా పంచి పెట్టాలని కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ భూమిలో మాకు కూడా పంచి ఇవ్వాలని అట్లే పడాపడి ఉంది. కాబట్టి మాకు ఈ భూమిలో అంత తుమ్మ చెట్లే మలుస్తున్నాయి. కాబట్టి మాకు పంచి ఇవ్వాలని కోరుతున్నాం. 2.5 దశాబ్దాలు గడిచినప్పటికీ నిజమైన నిరుపేదల్ని ఎంపిక చేసుటలో ఇటు పాలకులకు గాని ఇటు అధికారుల నిర్లక్ష్యం మూలంగా సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు సొంత ఇండ్ల కళ సహకారం ఇంకా మరుగున పడ్డది. ఇప్పటికైనా తక్షణం చర్యల కింద ఈ 5 ఎకరాల భూమి అన్యక్రాంతం అవుతున్న తరుణంలో తిరిగి స్వాధీనపరిచి హద్దులుగా గుర్తించి వెంటనే నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి తక్షణ చర్యల కింద నిజమైన బీదల్ని ఎంపిక చేసి మంజూరు చేయాలి. నిలబండ వచ్చేసి 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి గత 26 సంవత్సరాల నుంచి అటు పడాబడి ఉంది. దానికి ఇంతవరకు ఎవరు సహకరిస్తలేరు. మొత్తం పడబడి ఉంది, ఇస్తలేరు. పేదవాళ్ళు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇస్తలేరు. అన్ని అట్నే ఉన్నాయి. ఇప్పుడైనా ఈ ల్యాండ్ ని చూసి అందరికి పేదవాళ్ళకి లేని అందరికి ఇవ్వాలని కోరుతున్నాం. ఇల్లు లేని నిరుపేదల తమ సమస్యను స్థానిక తహసీల్దారుతో విన్నవించుకున్నారు. గిరిజనుల గోడును తెలుసుకున్న ఆయన ఈ విషయంపై మున్సిపల్ అధికారులు తమ దృష్టికి తెచ్చినట్లయితే వెంటనే భూ సరిహద్దులు గుర్తిస్తామని తహసీల్దార్ భరోసా ఇచ్చారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు వీలైనంత తొందరగా అధికార యంత్రాంగం స్పందించి తమ ఏళ్లనాటి బాధకు ముగింపు పలకాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.